శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మనల్ని ఫరిస్తాగా చేయుటకు వచ్చారు. ఫరిస్తా అనగా డబల్ లైట్ గా ఉండడము, స్వయమును మెరిసే ఆత్మగా ప్రకాశమయ శరీరంలో చూస్తూ ఉండాలి. ఆ స్వరూపము నుండి అంగము నుండి రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నట్లుగా తన ఎదురుగా కొద్ది దూరంలో ఇలా తన సంపూర్ణ స్వరూపము ఫరిస్తా స్వరూపమును చూడాలి. ఇదే నేను అని అనుభవం చేసుకోవాలి. నలువైపులా నా యొక్క ఈ ఫరిస్తా స్వరూపము తిరుగుతూ ఉన్నది, ఇదే నేను అని గుర్తు చేసుకోవాలి. దీనికోసము పవిత్రతా స్థితిని వృద్ధిపరచుకునేందుకు, తన శక్తులని వృద్ధిపరచుకునేందుకు మరియు ఎంతో తేలికగా ఉండేందుకు అభ్యాసం చేయాలి. ఎవరైతే లైట్ గా ఉంటారో వారిలోకి మైట్ అనగా శక్తి వచ్చేస్తుంది. ఎవరైతే పదే పదే భారీగా అవుతారో, చింతిస్తారో, పరిస్థితుల మధ్యలోనే జీవితము గడుపుతారో వారిలో రోజు రోజుకి శక్తులు క్షీణిస్తూ ఉంటాయి. కావున డబల్ లైట్ గా ఉండేందుకు చక్కటి అభ్యాసం చేయాలి. అనగా మనసు కూడా తేలికగా మరియు నేను ఆత్మను లైట్ గా ఉన్నాను. ఎవరైతే ఇలా తన జ్యోతి స్వరూపంలో చక్కగా ఉంటారో, తన స్వమానమును అభ్యాసం చేస్తారో వారు ఎంతగానో తేలికగా ఉంటారు. తేలికగా ఉండడమే గొప్ప వివేకమునకు గుర్తు. భారంగా చేసే పరిస్థితులు ఏవి వచ్చినా జ్ఞాన బలముతో వాటిని తేలికపరచడము, ఇదే సంపూర్ణ సద్వివేకము. దినచర్యలో మనము ఇలా నేర్చుకోవాలి. మనము తేలిక పడితే పరిస్థితులన్నీ తేలికగా మారిపోతాయి. మనము తేలికగా ఉంటే యోగము కూడా సహజమవుతుంది. ఎగురుతూ బాబా వద్దకి చేరుకోగలుగుతాము. మనసులో ఎప్పుడు ఏదో ఒక భారము ఉంటే ఎగరడము మన కోసము సంభవం అవ్వదు. బాబా వైపు కేవలం చూస్తుండిపోతాము, అంతేకాని బాబా వద్దకి చేరుకోలేము. కావున తేలికగా ఉండాలి అంటే డ్రామా యొక్క అనేక పాయింట్స్ ఉపయోగించడము ఎంతో అవసరము. స్వయంలో సమర్పణ భావమును కలిగి ఉండాలి. బాబాకి సర్వస్వము సమర్పించినప్పుడు బాబా యొక్క శక్తులపై మనకి సంపూర్ణ విశ్వాసము ఉండాలి. చిన్న చిన్న విషయాలకే అలజడి చెందడము, భారంగా అవ్వడము ఉండకూడదు. బాబా సర్వసమర్థుడు, మన తోడే ఉంటారు. మరి తన పిల్లలు భారంగా ఉండడం బాబా ఎలా చూడగలరు? చింతనతో దుఃఖాలతో ఉండడము బాబా చూడగలరా? కావున తన శక్తులపై విశ్వాసమును కలిగి ఉండి సమర్పణ భావమును స్వీకరిస్తూ స్వయమును ఎంతగానో తేలికగా చేసుకోవాలి. దానితో పాటుగా డ్రామా జ్ఞానమును కూడా విశేషంగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి అంటే ఈ డ్రామాలో ఏమి జరుగుతున్నా కల్పపూర్వము ఏమి జరిగినదో అదే జరుగుతున్నది. అది జరగవలసినదే. మనము అలజడి చెందే అవసరమే లేదు. ప్రతి మనుష్య ఆత్మకి ఏమి జరుగుతున్నా వారి కర్మలే, స్వభావ సంస్కారములే, తమ చింతనయే బాధ్యత వహిస్తుంది. మనము ఏ ఆత్మకైనా సహాయం చేయగలము, అంతేకాని చింతించినంత మాత్రాన లాభమేమీ లేదు. ఈ డ్రామాలో అందరిది తమ తమ పాత్ర చేస్తున్నారు. అందరూ తమ తమ భాగ్యమునే తోడు తీసుకొని వచ్చారు. తమ భాగ్యము తమ పాలన చేస్తుంది. కావున ఎప్పుడు ఇతరుల గురించి చింతించే అవసరమే లేదు. నిశ్చింత జీవితము ఇది ఎంతో గొప్ప పురుషోత్తమ సంగమ యుగం యొక్క ప్రాప్తి. నిర్విఘ్నముగా, నిస్సంకల్పముగా, నిశ్చింత మహారాజుగా నిశ్చింత జీవితము గడుపుతూ మనము ఈశ్వరీయ ఆనందములతో స్వయమును నిండుగా చేసుకోవాలి. ఈ రోజంతా నేను నిశ్చింత మహారాజును అనే స్వమానము గుర్తు పెట్టుకుందాము. నా చింతలన్నీ బాబా హరించారు, బాబా తోడు ఉన్నారు, భగవంతుడే నా తోడు ఉన్నారు అనే చిన్న అభ్యాసము మరి ఈ రోజంతా చేద్దాము. మనసులో రెండే పాటలు మోగుతూ ఉండాలి. भगवान मेरा साथी है लेकर ईश्वर अपने साथ है.
భగవంతుడే తోడు ఉన్నారు, ఇక భయపడే పనేమున్నది. ఇలా ఈ 2 పాటలు ఈ రోజంతా పాడుతూ ఉందాము. బాప్దాదా తన ధామమును వదిలి కిందకు వచ్చారు. నా తోడు ఉన్నారు, నా చేతిని పట్టుకున్నారు, నా తోడే నడుస్తూ ఉన్నారు అని అనుభవం చేసుకుందాము. పిల్లలు, డోంట్ వర్రీ, నిశ్చింతగా కండి. నేను మీ తోడు ఉన్నాను. నేను తోడు ఉండగా మాయ కానీ ఇక ఏ విషయము కానీ మీకు ఏమీ నష్టము కలిగించలేదు అని బాబా చెప్తూ ఉన్నారు. ఇలా ఈ రోజంతా ఆనందము పొందుదాము. ఓం శాంతి.